వడ్డించేటోడు మనోడైతే ఇస్తారు ఎక్కడన్నా వస్తుంది, అలా చివరి కూర్చున్నా మనకే వస్తాయి. అది కామన్ సెన్స్ కదా. వడ్డించేటోడు ఎవడు? అగ్రవర్ణాలు. ఈ 75 సంవత్సరాల తెలుగు రాష్ట్రాల్లో 50 సంవత్సరాలు రెడ్లు ముఖ్యమంత్రి అయ్యారు, 20 సంవత్సరాలు కమ్మలు ముఖ్యమంత్రి అయ్యారు, 10 సంవత్సరాలు వెంగళరావు గారు, కేసీఆర్ గారు. వడ్డించేటోళ్ళు అగ్రవర్ణ పెత్తందారులు అయినప్పుడు బంతిలో లడ్డు ఎవరికి వస్తుంది, భోజనం ఎవరికి వస్తుంది? దీనికే రాకెట్ సైన్స్ అక్కర్లే కదా. ఈ పేదోళ్ళు పేదోళ్ళుగానే ఉంటారు, ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ కులాల దానిలో కొట్లాడి పెడుతూనే ఉంటారు. వీళ్ళ పిల్లలు అమెరికాకి వెళ్తారు, ఎలన్ మాస్క్ కంపెనీకి వెళ్తారు, చంద్రమండలంలో ఇల్లు కొనుక్కుంటారు, దుబాయ్ లో బుర్జ్ ఖలీఫాలో 60 కోట్లు పెట్టి బిల్డింగ్లు కొంటారు. ఏంటి ఇప్పటికైనా 20 లక్షలు వాచి పెడతారు, 20 లక్షలు వచ్చి పెడతారు, అవసరమైతే 20 కోట్ల పెడతారు. వాళ్ళకి ఏం పోయింది సొమ్ము? సొమ్ము ఒకటి కదా. కష్టపడేదేమో 90% పేద ప్రజలు, దొబ్బి తినేది వీళ్ళు కదా. ఈ పిడికడ మంది పెత్తందారుల చేతిలో ప్రజాస్వామ్యం బందీ అయింది. కాబట్టి ఇప్పటికైనా పాలకురారా కళ్ళు తెరవండి, లేకపోతే ప్రజలు మిమ్మల్ని రోడ్ల రాళ్లతో కొట్టే సివిల్ వార్ వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. పాలకులు కళ్ళు తెరిచి ఉన్నారు, కళ్ళు మూసుకుపోయింది ప్రజలే, పేద ప్రజలే. అవును, పేద ప్రజలు కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, ఎమోషనల్ ఇష్యూస్ తోటి ప్రజలని ఎలక్షన్స్ అప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి గారడి చేసి మళ్ళీ 5 సంవత్సరాలు దోచుకుంటారు.